ఆగస్టు 10వ తారీఖు నుండి 16 వరకు రాశి ఫలాలు. ఈ వారం ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వార ఫలాలు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మేష రాశి నుండి మీన రాశి వరకు ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుండి 16 వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకా ఆర్థిక విషయానికి వస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు ఆందోళనలు కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని సమస్యలను పరిష్కారం లభిస్తుంది. వృషభ రాశి. ఈ వారం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోకపోవడమే మంచిది. కొందరు స్నేహితులను నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరితోనూ అవేశంగా మాట్లాడొద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెండింగ్ సమస్యలు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఆశించే ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి నిరాశ కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోకపోవడమే మంచిది. ప్రేమ పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి. కన్య రాశి. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. వారం మధ్యలో నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి. అంతా మంచే జరుగుతుంది. తులరాశి. ఈ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు వేతనంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి నిర్ణయం ప్రకారం నడుచుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. ధనుసు రాశి. ఈ రాశి వారు ఈ వారం అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆఫీసులో మీ పని మీరే చేసుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఏదో తెలియని ఆందోళనలతో ఉంటారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోకపోవడమే మంచిదని ప్రేమ పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి. మకర రాశి. ఈ రాశి వారు ఈ వారం ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరియర్ పరంగా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది.
ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. కుంభరాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రతికూల ఫలితాలు ఏర్పడినా క్రమేణా అనుకూలంగా మారతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ వింటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడిన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.